హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ వెల్నెస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచు పట్టేసింది మొత్తం అంతా. కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి వారిని ముక్కోటి ఏకాదశి నాడు దర్శించుకోవడానికైతే భూలోక వైకుంఠమైన తిరుమల తిరుపతికి వెళ్తున్నాం. శ్రీకాళహస్తి కొండ అయితే సరిగ్గా కనపట్లేదు, మంచుతో ఉంది కొండంతా. ఏదో కొద్దిగా కనపడుతున్నాయి విగ్రహాలు, శివుడు పార్వతి అమ్మవార్ల విగ్రహాలు అయితే. ట్రైన్ వెళ్తుంది. ముందైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి అయితే వచ్చాము. దీన్నే అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పద్మ సరోవరంలో బంగారు కమలం నుండి అమ్మవారు ఉద్భవించారు. అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారు సుందర రాజస్వామిగా అమ్మవార్లతో ఎంతో అందంగా ఉన్నారు. నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి. అలాగే బలరామకృష్ణులు అన్నదమ్ములు ఇద్దరు కూడా పక్కపక్కనే ఉంటారు ఈ విగ్రహాలు. అలాగే అమ్మవారి తులాభారం కూడా ఉంటుంది. ఇంకా ఒత్తిడి వెలిగించి కొబ్బరికాయలు అయితే కొట్టేసాం. అలాగే పువ్వులు ఉన్నాయి ఇక్కడ, చాలా చాలా తాజాగా ఎంతో అందంగా ఉన్నాయి బయట అయితే. అలాగే షాపులు కూడా చాలా ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే సూర్య దేవాలయం కూడా ఉంది. ఆకాశరాజు పుత్రిక శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య అయిన రాణి పద్మావతి అమ్మవారి దర్శనం అయ్యాక ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. శ్రీల ప్రభుపాదుల వారు తిరుమల తిరుపతిని సందర్శించినప్పుడు ఈ ఆలయ ఆలోచన వచ్చిందంట. ఈ ప్రదేశం చాలా నచ్చడంతో వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం చూసిన ఆయన తిరుపతిని భగవద్గీత, శ్రీకృష్ణుడి బోధనలను ప్రచారం చేయటానికి బాగుంటుందని భావించారు. రాధా శ్రీకృష్ణుల విగ్రహాలు అయితే 1984లో ప్రతిష్ఠించారు. ఇక 2005 నుంచి అందరికీ దర్శనానికి స్టార్ట్ చేశారు. తిరుపతిలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఈ ఇస్కాన్ ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్కాన్ దేవాలయాలలో ఇక్కడ తిరుపతిలో ఉన్న ఇస్కాన్ దేవాలయం కూడా ఇదొకటి. గోవిందాస్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ధ్వజస్తంభం ఉంది, చాలా ఎత్తులో ఉంది ఇదైతే. ముందుగా అయితే మనకి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కనపడుతుంది. అలాగా పైకి ఎక్కితే పెద్ద హాల్ లాగా ఉంటుంది. శ్రీకృష్ణుడు, రాధాదేవిల విగ్రహాలు అయితే చాలా చాలా అందంగా ఉంటాయి. అలాగే పక్కన గోపికలు కూడా ఉంటారు. చాలా చాలా అందంగా ఉన్నాయి అసలు విగ్రహాలు అయితే. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా అందంగా తయారు చేశారు దేవుళ్ళని అయితే. చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే అగరబత్తీల వాసన అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ శ్రీకృష్ణుడి గురించి మ్యూజియం కూడా ఉంది. ఇంక ఇక్కడ నుంచి అయితే ట్రూ లైఫ్ హోమ్ స్టేస్కి అయితే వచ్చేసాము. ఇదైతే ఒక అపార్ట్మెంట్. ఇది తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంది. అలాగే గోవిందరాజస్వామి వారి ఆలయం కూడా పక్కనే ఉంది. పక్కన అన్నీ కూడా అపార్ట్మెంట్లే. ఇక్కడ నుంచి గుళ్ళును ఎంత టైం పడుతుందో రాసుంది ఈ బోర్డు మీద. కింద అయితే చాలా నీట్గానే ఉంది. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిపోదాం. సారీ ఇంట్లోకి వెళ్దాం. ఎక్కడికన్నా బయటకు వెళ్తే ఇక రూమ్స్లోనే ఉంటాం కదా ఎక్కువగా, ఇక అదే వచ్చేసింది. ఇదైతే హౌస్ చాలా చాలా నీట్గా ఉంది. ఫ్రిడ్జ్ ఉంది. ముందైతే వీళ్ళైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేస్తున్నారు ఏమున్నాయి అని. టీవీ ఉంది, స్మార్ట్ టీవీ. అలాగే సోఫాలు చాలా పొడుగ్గా ఉన్నాయి, పెద్దవిగా. అలాగే ఇది దేవుడి గది. డైనింగ్ టేబుల్ ఇది. కిచెన్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ పొయ్యి ఉంది. అలాగే కొన్ని సామానం కూడా ఉన్నాయి వంట చేసుకుంటానికి కానీ, టీ పెట్టుకుంటానికి గరిట్లు, స్పూన్లు అన్నీ కూడా ఉన్నాయి. మొత్తం అంతా కూడా నీట్గా కబ్బోర్డ్స్తో సహా ఉన్నాయి. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అలాగే ఏసీ కూడా ఉంది. ఇది 2 BHK ఏసీ ఫ్లాట్స్ ఇవి. మన ఇంట్లో ఉన్నట్టే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంది. ఇంకా టిఫిన్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం, అవే వచ్చేస్తే బయటకు అయితే వెళ్ళక్కర్లేదు. ఇంకా మార్నింగే లేచి స్నానాలు చేసేసి రెడీ అయిపోయి ఇక కొండపైకి వెళ్తాకైతే వచ్చేసాం. మాకు దర్శనం అయితే ఈవినింగ్ శిలాతోరణం నుంచి. ముక్కోటి ఏకాదశికి పేర్లు అయితే రిజిస్ట్రేషన్ చేసింది మా సుమ. ఇక లక్కీ డిప్ తగలాలి. పద్మావతి అమ్మవారిని ఈసారి ఎలాగైనా చూడాల్సిందే అని అనుకునేదాన్ని. నవంబర్లోనే వచ్చాము. వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాం గురువారం నాడు. గురువారం అయితే అలంకారం ఏమి ఉండదు, నిజరూప దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు పద్మావతి అమ్మవారిని చూడాలి అని చెప్పేసి అనుకునేదాన్ని. లక్కీ డిప్ అయితే అదృష్టంగా తగిలింది. కాలినడకన నడిచే భక్తులు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు. 2 మార్గాలు ఉంటాయి కాలినడకన వెళ్ళే వాళ్ళకి. ఒకటి అలిపిరి మార్గం, ఇంకొకటి అయితే శ్రీవారి మెట్టు. అలిపిరి మార్గంలో సుమారు 3550 మెట్లు ఉంటాయి. అలాగే దీనికి 3-4-5 గంటల టైం అయితే పడుతుంది. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే 2388 మెట్లు ఉంటాయి. 1.5-2 గంటల టైం అయితే పడుతుంది. కాలినడకన నడిచే వాళ్ళైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ జంతువులు వస్తాయో తెలీదు. పిల్లల్ని అయితే అస్సలు చేతిలో వదిలిపెట్టకూడదు. వెలుతురు ఉన్నప్పుడే పైకి చేరుకోవడం చాలా మంచిది. అందరితో పాటే కలిసి గుంపులుగా వెళ్ళటం మంచిది. అలాగే వాహనాల మీద కూడా వెళ్ళేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆగకుండా డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన టైంకే పైకి వెళ్ళేలా చూసుకుంటే బాగుంటుంది. అలిపిరి టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. కార్స్ చాలా ఉన్నాయి, చాలా టైం పట్టేలా ఉంది. మంచు వల్ల కొండలు అయితే సరిగ్గా కనపట్లేదు.
శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి, ఇవైతే 7 కొండల పేర్లు. సప్తగిరులు అని కూడా పిలుస్తారు. 7వ కొండ అయిన వెంకటాద్రి పైన మన శ్రీనివాసుడు కొలువుదీరి ఉంటాడు. లగేజీలు అయితే చెకింగ్ అయితే అయిపోయింది. కార్ చెకింగ్ అవుతుంది. వెయిట్ చేస్తున్నాం కార్ కోసం. ఈలోగా అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడైతే కంపల్సరీ ఫోటో అయితే దిగుతాము అందరం. పైకైతే వెళ్ళిపోతున్నాం. శేషాచలం అడవులు. మహాలక్ష్మి అమ్మవారు విష్ణుమూర్తిపై అలిగి భూలోకానికి చేరుకుంటుంది. అమ్మవారి కోసం స్వామివారు భూలోకానికి చేరి అంతటా వెతుకుతారు. ఎక్కడా కనపడకపోవడంతో ఈ శేషాచలం అడవులలో ఒక చింత చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ అమ్మవారి కోసం తపస్సులో నిమగ్నమైపోయి ఉంటారు. ఇక్కడైతే కొండముచ్చులు ఉన్నాయి. స్టార్టింగ్ అయితే అరటి చెట్లు పెట్టారు అటు ఇటు. గరుడాద్రి వనం నుంచి స్టార్ట్ చేశారు డెకరేషన్ అయితే. అసలు అమ్మవారు భూలోకానికి ఎందుకు చేరుకున్నారంటే, ఒకరోజు నారదముని తండ్రి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు సరస్వతీమాతకి నమస్కరించి బ్రహ్మదేవునితో, తండ్రి, భూలోకంలో పాపాలు పెరిగిపోతున్నాయి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు మళ్ళీ విష్ణుమూర్తి భూలోకంలో అవతరించాలి, దానికి ఒక సలహా ఇమ్మని కోరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు తెలియందేముంది, నువ్వే ఆ పని చేయని చెప్పి దీవిస్తాడు. గంగానది తీరం దగ్గర లోక కళ్యాణం కోసం మునీశ్వరులంతా యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం జరిగే స్థలానికి నారదముని వెళ్ళి ఈ యజ్ఞ ఫలకర్త ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షులు బ్రహ్మపక్షం వారు బ్రహ్మకేనని, శివపక్షం వారు శివుడికేనని, విష్ణుపక్షం వారు విష్ణువుకేనని వాదిస్తూ ఉంటారు. అప్పుడు నారదముని సత్వగుణము, రజోగుణము, తమో గుణములలో సత్వగుణమే మిక్కిలి ప్రధానమైంది కనుక త్రిమూర్తులలో శాంతమూర్తిని కనుక్కోవాలి. దీనిని కనుక్కోవాలంటే గొప్ప తపస్శాలి అయిన భృగు మహర్షికి అప్పచెప్పండి అని చెప్పేసరికి మునులందరూ కూడా సంతోషిస్తారు. దానితో భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి బయలుదేరతాడు. ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళిన భృగు మహర్షి బ్రహ్మకు నమస్కరించకుండా గర్వంతో కూర్చుంటాడు. సభలో ఉన్న వారందరూ కూడా భృగువు చేసిన పనికి ఆశ్చర్యపోతారు. అప్పుడు బ్రహ్మదేవుడికి పట్టరాని కోపం వస్తుంది. కోపంలో బ్రహ్మదేవుడు భృగు మహర్షిని నానా విధాలుగా దూషిస్తాడు. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చి, నేను వచ్చిన సంగతి తెలుసుకోకుండా నన్ను అనేక రకాలుగా దూషించినందుకు నేను చేసిన యజ్ఞ ఫలాన్ని నీకు దారపోయెను, దానికి కాగా భూలోకంలో దేవాలయాలు కానీ పూజలు కానీ ఉండవని శపించి కైలాసానికి వెళ్ళిపోతాడు. శివపార్వతులిద్దరు కూడా ఏకాంత మందిరంలో ఉంటారు. ఇప్పుడు దర్శనం కుదరదు అని ద్వారపాలకులు చెప్పినా కూడా వారి మాట లెక్క చేయకుండా భృగు మహర్షి పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళతాడు. భృగువును చూసిన శివుడు రౌద్ర రూపంతో, మర్యాద తెలియకుండా లోపలికి వచ్చావా అని త్రిశూలాన్ని ఎత్తుకుంటాడు. అప్పుడు పార్వతీమాత అడ్డుకోగా శివుడు శాంతిస్తాడు. అప్పుడు భృగువుకి కోపం వచ్చి, నేను వచ్చిన విషయం తెలుసుకోకుండా నాపైనే త్రిశూలం ఎత్తుతావా, నీకు భూలోకంలో నీ రూపం బదులు శివలింగాన్నే పూజిస్తారు అని శపించి కైలాసం నుండి వైకుంఠానికి బయలుదేరతాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు శేషతల్పంపై పవళిస్తూ ఉండగా లక్ష్మీదేవి శ్రీహరి పాదాలను ఒత్తుతూ ఉంటుంది. భృగు మహర్షి తన రాకను విష్ణుమూర్తి లక్ష్మీదేవి గమనించట్లేదని కోపగ్రస్తుడై విష్ణుమూర్తి వక్షంపై తన కుడికాలతో తన్నుతాడు. అప్పుడు విష్ణుమూర్తి భృగు మహర్షి ఎందుకు వచ్చాడా అన్నది గమనించి భృగు మహర్షిని అక్కడ కూర్చోబెట్టి అనేక రకాలుగా పొగిడి భృగు మహర్షి పాదాలు ఒత్తుకుంటూ అతని అరికాలనున్న 3వ కన్నును చిదిమివేస్తాడు. అప్పుడు మహర్షికి గర్వము పోయి స్వామివారిని క్షమించమని అనేక రకాలుగా ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామివారు, నీ తప్పేం లేదు, ఇందులో ఏ దోషమూ లేదు, నీకు శుభమాగుగాక అని దీవిస్తాడు. అప్పుడు భృగు మహర్షి మా యజ్ఞఫలమును స్వీకరించడానికి రావాలని చెప్పగా అప్పుడు సరేనని విష్ణుమూర్తి అనగా గంగానది తీరం దగ్గరికి వెళ్ళి మునీశ్వరులందరికీ కూడా జరిగినదంతా చెప్పి శ్రీహరికే యజ్ఞఫలాన్ని సమర్పించవలసిందని చెప్తాడు. అప్పుడు మునులందరూ కూడా సంతోషించి సరేనని యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. యజ్ఞం పూర్తయ్యే సమయానికి శ్రీ మహావిష్ణువు యజ్ఞగుండం నందు ప్రత్యక్షమై యజ్ఞఫలాన్ని అందుకొని వైకుంఠానికి వెళ్తాడు. అప్పుడు లక్ష్మీదేవి, స్వామి, మీ వక్షము నా నివాస స్థానం అని మీకు తెలుసు కదా, అయినా భృగు మహర్షి నా స్థానాన్ని కాలితో తన్నినా మీరు క్షమించారు, నన్నెంతో అవమానపరిచారు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోక భువర్లోక సువర్లోక తపోలోక మహాలోక
జనుర్లోక సత్యలోకాలు మొదలైన 14 లోకాలకు అధినేతవై 33 కోట్ల దేవతలకు దేవదేవుండవై 84 లక్షల జీవరాశులకు రక్షణకర్తవైన మిమ్మల్ని మహర్షి కాలుతో తన్నిన అది సహించి వారి పాదాలు ఒత్తుతారా? నేను ఈ అవమానమును భరించలేకపోతున్నానని చెప్తుంది. అప్పుడు స్వామివారు, లక్ష్మి ఎందుకు బాధపడుతున్నావు? భృగువు మన బిడ్డ చేసిన తప్పులను తల్లిదండ్రులే మన్నించాలి. భృగువు మన భక్తుడు అని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవి, భక్తుడు మనల్ని అవమానపరుస్తాడా? నేను ఇక్కడ ఉండలేను అని భూలోకానికి చేరి కొల్హాపురంలో తపమాచరిస్తూ ఉంటుంది. అప్పుడు స్వామివారు లక్ష్మీదేవి కోసం భూలోకంలోకి వచ్చి అన్ని చోట్ల అమ్మవారిని వెతుకుతూ ఆదివరాహ స్వామివారి క్షేత్రానికి చేరి అక్కడ చింత చెట్టు దగ్గరకు వచ్చి అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు. ఇది తెలుసుకున్న నారద మహర్షి, తండ్రి స్వామివారిని భూలోకంలో అవతరించేలా చేశాను, కానీ స్వామివారు నిద్రాహారాలు లేకుండా నీరసించిపోతున్నారు, ఎలాగైనా ఆహారాన్ని సమకూర్చవలసిందిగా కోరుచున్నాను అనగా బ్రహ్మదేవుడు శివుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి మనం ఆవు దూడల్లాగా మారి శ్రీహరికి పాలుని ఇస్తే మంచిదని చెప్పగా శివుడు సరేనని అంటాడు. నారదుడు లక్ష్మీదేవికి స్వామివారి గురించి చెప్పి స్వామివారికి ఎలాగైనా ఆహారాన్ని సమర్పించాలని చెప్పగా అమ్మవారు ఎంతో దుఃఖిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మ శివుని వద్దకు వెళ్ళి బాధపడుతుంది. లక్ష్మీదేవి గొల్లబామగా, బ్రహ్మ ఆవుగా, శివుడు లేగదూడగా అవతారమెత్తి చోళరాజుకు అమ్మి స్వామివారికి ఆహారముగా పాలని ఇద్దామని అనుకుంటారు. అలాగే అని చోళరాజు వద్దకు వెళ్ళి గొల్లబామైన లక్ష్మీదేవి, ఈ ఆవు దూడలు చాలా ఉత్తమమైనవని, వీటిని మీరు మాత్రమే పెంచగలరని చెప్పగా వాటిని చోళరాజు కొంటాడు. అప్పుడు లక్ష్మీదేవి కొల్హాపురానికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. చోళరాజు భార్య ఆవు పాలతో తన పిల్లలను పెంచాలనుకుంటుంది. ఆ పశువులు కాచే గొల్లవాణిని పిలిచి ఈ కొత్త ఆవు పాలు పితికి మాకు ఇవ్వాలని చెబుతుంది. ఆ గొల్లవాడు వెంకటాచలానికి మేత మేయటానికి పశువులను తీసుకువెళ్తాడు. కానీ ఆ ఆవు స్వామివారు ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పాలను ఇస్తుంది. ఇంటికి వచ్చాక ఆ ఆవు పాలు ఇవ్వదు. కొన్ని రోజుల తర్వాత చోళరాణి గొల్లవాన్ని పిలిచి, పాలు తేవటం లేదేంటి? రేపు గనక పాలు ఎలాగైనా తేకపోతే నీకు కఠిన శిక్ష విధిస్తాననగా ఆ గొల్లవాడు ఆవుని ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. అప్పుడు ఆవు మందలోంచి తప్పుకొని ఒక పుట్ట మీదకి తన పాలను కురిపిస్తుంది. అది చూసిన గొల్లవానికి పట్టరాని కోపం వస్తుంది. తన చేతిలో ఉన్న గొడ్డలతో ఆవు మీదకి విసురుతాడు. అది తెలుసుకున్న శ్రీహరి లేచి నుంచునేసరికి స్వామివారికి తలకి తగులుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. గొల్లవాడు మతి తప్పి పడిపోతాడు. ఆ ఆవు చోళరాజు పుట్ట దగ్గరకు తీసుకొచ్చి చోళరాజుకు చూపిస్తుంది. అప్పుడు చోళరాజు మీరెవరని అడుగుతాడు. అప్పుడు నొప్పితో బాధపడుతున్న స్వామివారు కళ్ళు తెరిచి కోపంతో గోపాలునితో గొడ్డలిచే కొట్టొచ్చినందున నీవు పిశాచమగుదువుగాకని శపిస్తాడు. ఇప్పుడు చోళరాజు నేను గోపాలునితో కొట్టమని చెప్పలేదని, నేను నిరపరాధని వేడుకుంటాడు. అప్పుడు స్వామివారు సేవకులు చేసిన తప్పుకు రాజుదే బాధ్యత అని, ఆ శాపానికి తిరుగులేదని చెప్తాడు. అప్పుడు చోళరాజు అనేక విధాలుగా ప్రార్థిస్తాడు. అప్పుడు స్వామివారు చోళరాజు, నీవు వచ్చే జన్మలో ఆకాశరాజుగా జన్మించి నీ కుమార్తె అయిన పద్మావతీదేవిని నాకిచ్చి వివాహం జరిపించిన నీకు మోక్షం లభించును, నీకు శాప విమోచనం కలుగునని స్వామివారు చెప్తారు. మతి తప్పిపోయిన గోపాలుడు లేచి స్వామివారికి నమస్కరించి నన్ను రక్షింపమని వేడుకుంటాడు. అప్పుడు స్వామివారు, నేను భూలోకానికి వచ్చిన తర్వాత మొట్టమొదట నీవు మాత్రమే నన్ను దర్శించుకున్నావు, అందుకని నా ఆలయంలో మీ వంశీయులే మొట్టమొదట నన్ను దర్శనం చేసుకోవాలనే వరమిస్తాడు. స్వామివారు ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పటికీ కూడా అలాగే జరుగుతుంది. ఆ గొల్ల వంశీయులే స్వామివారి ఆలయాన్ని తెరిచి స్వామివారిని ముందుగా దర్శనం చేసుకుంటారు. అది మనం చూడొచ్చు సుప్రభాత సేవ అప్పుడు. ఆ విధంగా స్వామివారికి పద్మావతి అమ్మవారికి వివాహం జరుగుతుంది. నారదముని లక్ష్మీమాతకి చెప్పడంతో లక్ష్మీదేవి స్వామివారి మీద కోపగ్రస్తురాలవుతుంది. ఆనంద నిలయం వద్దన్న స్వామివారు 7 అడుగులు వెనక్కి జరిగి శిలగా మారిపోతారు. రామావతారంలో ఉన్నప్పుడు పెండ్లి చేసుకుంటానన్న ఆ వేదవతి ఈ పద్మావతి అని స్వామివారు లక్ష్మీదేవికి చెప్పగా లక్ష్మీదేవి దివ్య దృష్టితో గ్రహించి పద్మావతి అమ్మవారిని కౌగిలించుకుంటుంది. కుబేరునికి కలియుగమున వడ్డీ చెల్లించి కలియుగాంతమున అసలు చెల్లించి మనం వైకుంఠానికి వెళ్దాం, నీవు నీ స్థానాన్ని అలంకరించమని స్వామివారు చెప్పగా లక్ష్మీదేవి ఆనందంతో కుడి వక్షమున చేరుతుంది. అలాగే పద్మావతి అమ్మవారు ఎడమ వక్షమున చేరుతుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అలంకరణ కూడా చాలా బాగా చేశారు.